నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూస్తే మనకి గూగుల్ పిన్ వచ్చేసింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇగో ఇదే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు గూగుల్ పిన్ వచ్చేసింది. ఇందులో మనకు 6 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఈ 6 డిజిట్ నెంబర్ కోసం 4000 గంటల వాచ్ టైం కావాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఇన్ని వీడియోలు చేయాలి, ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేయాలి. సో ఇదంతా కథ ఉంటుంది. ఈ జస్ట్ 6 నెంబర్ల ఈ పిన్ కోసం ఇంత కథ ఉంటుంది. సో ఏదైతే ఉంది ఫైనల్గా మీ అందరికీ మళ్ళీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనకి గూగుల్ పిన్ ఫైనల్గా వచ్చేసింది. ఇది వ్యూవర్స్ మనకు గూగుల్ నుంచి వచ్చిన గూగుల్ పిన్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు పంపించిన పిన్ను. మాది తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ డిస్టిక్, అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీ, ఒక మారుమూల గ్రామం బల్మూర్ అని. సో ఇది ఒక ఏజెన్సీ ఏరియా. ఏజెన్సీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఆ గ్రామానికి గూగుల్ నుంచి ఒక గూగుల్ పిన్ తీసుకొచ్చిన, అది గర్వంగా ఉంది. అది ఓన్లీ మీ వల్లనే. సో ఇట్లాంటి ఇంకా ఎవరైనా తీసుకొచ్చారేమో నాకైతే క్లారిటీగా తెలీదు. నాకు తెలిసి నేనే ఫస్ట్ మా ఊరికి గూగుల్ పిన్ తీసుకొచ్చినాను అనుకుంటున్నా. సో చాలా సంతోషంగా ఉంది. మా ఊరు బల్మూరు. ఒకసారి మా ఊరికి కూడా గూగుల్ నుంచి ఒక పిన్ వచ్చిందనే ఒక ప్రౌడ్నెస్ అనేది మీ నుంచే, మీరు ఇచ్చారు కాబట్టి వచ్చింది. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్. మళ్ళీ చాలామంది చెప్తుంటారు కదా గూగుల్ పిన్ వస్తుంది, దాని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూపిస్తారు. నేను మీకు లోపల కూడా చూపిస్తాను. ఈ సంతోషం మనం ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. సో అందుకని ఒకసారిగా ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. సో గూగుల్ పిన్ లోపల ఈ విధంగా ఉంటుంది. సో మీ అందరికీ మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అట్లా ఒక్కసారి మనం బూస్టింగ్ కోసం ఒక లైక్ కూడా కొట్టేసండి. కొట్టేస్తారులే మీరు. సో ఇంతవరకు తీసుకొచ్చారు కదా, ఇప్పటి నుంచి ఆపుతారా? ఇట్లా ఆపర్లే కదా. సో దయచేసి నేను మీలో ఒకరిని అనుకోండి. మనకి గూగుల్ పిన్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే, ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లనే, ఇంకెవ్వరూ లేరు. నేను ఇచ్చే ఒక 5-10 నిమిషాల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. అందుకే మీరు ఇంత సపోర్ట్ చేసారు. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తాను. సో ఇది జస్ట్ గూగుల్ పిన్నే. ఈ గూగుల్ పిన్ తర్వాత ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ నేను చేరుకోవాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి. సో ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది వ్యూవర్స్. మరి ఇప్పుడు గూగుల్ పిన్ వచ్చింది కదా, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని మనకు గూగుల్ యాడ్సెన్స్లో ఎట్లా యాడ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. యాడ్సెన్స్లో పేమెంట్ ఇన్ఫర్మేషన్లో యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా చదివి వాళ్ళు ఏదైతే అడుగుతారో వాటిని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్టయితే మీ యాడ్సెన్స్కి ఏ ప్రాబ్లం లేకుండా అప్రూవల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ బెనిఫిషియర్ ఐడి అని ఉంది కదా, అది ఆప్షనల్, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, అది మీరు ఇవ్వాలి. మీ పాస్బుక్ పైన మీ నేమ్ ఎట్లా ఉందో అట్లే ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మీ సర్నేము ప్లస్ మీ నేమ్ రెండు కలిపి ఇక్కడ మీరు మీ బ్యాంక్ పాస్బుక్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఇక్కడ ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మీ బ్యాంకు నేమ్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ నాది ఎస్బీఐ అని రాయొద్దు. అక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయాలి. ఫుల్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది బ్యాంకుది కూడా. సో ఈ విధంగా మెన్షన్ చేస్తేనే అప్రూవల్ అవుతుంది ఈజీగా. సో తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా మీరు టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు జాగ్రత్తగా మీ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. దాన్ని మళ్ళీ రీటైప్ అని కూడా అడుగుతుంది. సో రీటైప్ యువర్ అకౌంట్ నెంబర్ అని అడిగినప్పుడు మళ్ళీ ఇదే నెంబర్ని అక్కడ మీరు కాపీ చేసినా పర్లేదు, మీరు మళ్ళీ జాగ్రత్తగా మీరు చూసి టైప్ చేస్తున్నా పర్వాలేదు, అది మీ ఆప్షన్. సో కానీ తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఫిల్ చేసిన మళ్ళీ రీటైప్ యువర్ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, నెంబర్ అని ఉంది కదా, సో దాన్ని మళ్ళీ రీటైప్ చేస్తున్నాను. అలాగే మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్ కోడ్ కూడా అడుగుతుంది. దాన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మీ పాస్బుక్ మీద ఉంటుంది.
ఆ తర్వాత షిఫ్ట్ బిఐసి కోడ్ అని ఉంటుంది. అది మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. మనం సంపాదించేది యూఎస్ డాలర్స్ కాబట్టి ఈ షిఫ్ట్ బిఐసి కోడ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అది మీ బ్యాంక్ మేనేజర్ని అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కింద సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. దాన్ని సేవ్ చేసి ఓకే చేసేస్తే మీ బ్యాంకు మీ యాడ్సెన్స్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సంథింగ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఆ విధంగా మీరు యూట్యూబ్ ఈ యాడ్సెన్స్లో మీ బ్యాంక్ యొక్క అకౌంట్ని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన పైసలన్నీ యాడ్సెన్స్కి వచ్చి ఆ యాడ్సెన్స్ నుంచి కదా యువర్స్ బ్యాంక్ అకౌంట్ మనకు యూట్యూబ్లో యాడ్సెన్స్లో ఎట్లా యాడ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళొకసారి ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ గూగుల్ యాడ్సెన్స్ ఆల్సో. సో ఇది మరి వీడియో వ్యూవర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.